వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. క్రీస్తు పైన క్రైస్తవుల పైన బురద జల్లటమే వారి పనిగా పెట్టుకున్న కొంతమంది సోషల్ మీడియాలో ఉంటారు. యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ డిబేట్లు పెడుతూ మాట్లాడుతూ యేసుప్రభు వారిని అలాగే క్రైస్తవులను విమర్శించడమే వారి పని. యేసుప్రభు యొక్క క్యారెక్టర్ను బ్యాడ్ చేయటం, ఆయన దేవుడు కాదు అంటాం, ఆయనకు పెళ్ళిళ్ళు జరిగాయి అనడం, ఆయన పవిత్రుడు కాదు అనడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది చాలామంది. ఇప్పుడు అట్లన్న వారే ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటున్నారంటే క్రీస్తు అసలు పుట్టలేదు, క్రీస్తు అసలు చరిత్రలో లేడు, చరిత్రలో లేని ఆ వ్యక్తి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలా డివైడ్ చేస్తారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈయనెవరు లలిత్ కుమార్ అట. లలిత్ కుమార్ హిందూ సంఘపు ఒక ఛానల్ నడుపుతున్న వ్యక్తి. ఆధ్యాత్మికంగా వారి ఆధ్యాత్మికతను వాళ్ళు బోధించుకోవటం తక్కువ, వారి గ్రంథాలను వారు బోధించుకోవటం తక్కువే. కానీ ఇలా పక్కవారి పైన, ముఖ్యంగా క్రైస్తవుల పైన, క్రీస్తు పైన పడి ఆడవటమే వీళ్ళకి ఎప్పుడు లేచిన కాంచి పని. మరి వీళ్ళు ఇది ఒక నిత్యకృత్యంగా పెట్టుకుంటున్నారు. మొన్నొకసారి వీళ్ళు పెట్టి క్రీస్తు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని చెప్తున్నారు. మరి క్రీస్తు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అంటున్నారు, ఇప్పుడు అసలు క్రీస్తు లేరు, క్రీస్తు అసలు పుట్టలేదు, చరిత్రలో లేడు, ఉనికిలో లేడు, అటువంటి ఆయన క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటున్నాడు. అంటే వాళ్ళ మాటల్లోనే చాలా వ్యత్యాసం, చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. ఒకసారేమో ఒక డిబేట్లోనేమో క్రీస్తుకు పెళ్ళిళ్ళే అంటారు, ఇప్పుడు అసలు క్రీస్తే లేడంటారు. లేని వారికి పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి? ఏంటో మీ లాజిక్ ఏందో మీకే అర్థం కావాలరా నాయన. ఇదే పని వీళ్ళకి, ఇదే పని. క్యారెక్టర్ను బ్యాడ్ చేయటం, దేవుడు కాదు అనడం, ఇంకొక పనేంటూ లేదన్నట్టుగా. వాళ్ళ గ్రంథాల్లో చెప్పరు, వాళ్ళ గ్రంథాల్లో లొసుగులను చెప్పరు, ఇక పక్క వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో, ఆత్మన్యూనత భావంలో బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఏమైపోద్దో మా హిందూ మతం, లేకపోతే మా గ్రంథాలు ఏమైపోతాయో అని ముందుగానే ప్రత్యర్థుల పైన దాడి చేయడం అనేది ఒక వాళ్ళు అలవాటుగా పెట్టుకొని ఇప్పుడు ఏం చెప్తున్నారంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వాన్ని విభజించడం అనేది చాలా తప్పు, ఆయన అసలు లేడు, చరిత్ర తిరగరాయాలి, పాఠ్యపుస్తకాలు తిరగరాయాలి, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది పదాన్నే తీసివేయాలి, లేనివానికి ఎలా ఆపాదిస్తుంటారు అని లలిత్ కుమార్ అనే వ్యక్తి చాలా ఇష్టారీతిగా ఇక ఆయనకు తోచిందే విధంగా ఏ ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. ఆయన మాట్లాడిన మాటలు వింటే మీరు కూడా ఒక షాక్ అవుతారు. ఒకసారి ఆ మాటలు వినండి ఒకసారి. నేను క్రీస్తు శకము క్రీస్తు పూర్వము మాత్రమే లేదని అనట్లేదురా బాబో, అసలు క్రీస్తే లేడని అంటవేంట అనేశాను. దాని మీద కూడా ఛాలెంజ్ ఇచ్చా. ఇదిగో కాదు క్రీస్తు పుట్టాడు, ఇదిగో క్రీస్తు పుట్టిన దానికి ఆధారము ఏదో ఒక బొచ్చ ఉంది అని చెప్పేసి బొచ్చు అంటే మళ్ళీ బూత్ అనుకుంటారేమో, కాదు హెయిర్ గాని లేకపోతే ఏదన్నా బొచ్చులంటే వాడిన వస్తువులు అట్లాంటి ఏమన్నా ఉంటే ఉన్నాయి అని చూపించు అని అడుగుతున్నా. అవి చూపించుకుందా లలిత్ కుమార్ గారు నన్ను అన్నాడు, లలిత్ కుమార్ గారు నన్ను ఇట్ అన్నాడు అని చెప్పేసి తారు రోడ్డు మీద రేకుడా బయస్ గీకినట్టు అట్టారితే ఏమవుతుంది నీకు? పూర్వం అనేది ఎవరు వాడట్లేదు అని వాడు అన్నాడు. క్రీస్తు పూర్వం వాడకపోవడం ఏంట్రా? ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే చిన్నజీయర్ స్వామి, అలాగే గుళ్ళోని ఒక పంతులు గారిని కొన్ని చూపించారు. పాడిందే పాటరా పాసిపాళ్ళ పాస్టరా అని అప్పుడు చెప్పిందే కదరా. కొత్తగా ఏదైనా చెప్పరా బాబు. ఈయన జనాలకు కూడా బోరు కొట్టేస్తుంది కదా. పుస్తకాల్లో ఉందంటే అంటాడు అవన్నీ ప్రామాణికం కాదట. ఎందుకు నీకు ప్రామాణికం ఎవరా చెప్పాడు? అవి ప్రామాణికం, అది ప్రామాణికంగా పాటించాలని ఎవరైనా చెప్పాడా? సిఈ బీసీ కూడా ప్రామాణికం కాదా? చూశారుగా. మరి ఇప్పుడు ఈడికీడే చెప్తున్నాడు సిఈ బీసీ కాదు, ఆ లెక్కన బీసీఏడి కూడా ప్రామాణికం కాదురా అయ్యా. ప్రామాణికం కాదు, కర్మగాలు ఒక లెక్క పెట్టేసి కంటిన్యూ చేశారు కాబట్టి ఆ కాలాన్ని గతి లేక వాడుకుంటున్నారు. ఆ గతి లేక వాడే క్రమంలో తెల్ల కాగితం మీద నల్ల మచ్చలాగా ఇది ఎందుకురా బాబు అని చెప్పేసి ఆ క్రీస్తు అనే పేరు పక్కకి తీసేసి కామన్ అనేది పైకి తీసుకొచ్చారు. అందుకే ఇప్పుడు దాన్ని కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అంటున్నారా కబోది యాదవ. కామన్ రా కొన్ని మర్చిపోతా ఉంటారా. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి కూడా ఈ అబద్ధం తెస్తున్న దరిద్రం ఏంటి అనేది తెలియలా. కాబట్టి ఇంకా కొంతమంది ఆ క్రీస్తు అనే కూడా ఒక ఆయన ఉన్నాడని, ఆయన పేరుతోటి కాలం అటు ఇటు చించారని చెప్పేసి ఇంకా అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ చదువుకున్న వాళ్ళు, మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ బీడీ కాదు బీసీ పక్కన పడేసి పక్కన సిఈ బీసీ అనేది పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇది మార్పుకి సంకేతం.
అంటే అజ్ఞానంలో నుంచి, మూర్ఖత్వంలో నుంచి జ్ఞానం వైపు వస్తా ఉన్న సమాజానికి గుర్తు ఈ సిఈ బిసిఈ అనేది. లలిపాప నీకు వేరే ఆప్షన్ లేదన్నది ఇది వాడుతున్నావు కదా, మరి దీన్ని వాడే నీకు సిగ్గు లజ్జేయం లేదా? ఎంత మాట్లాడావు కదా, అవతల రుద్దేస్తే నువ్వెందుకు వాడాలి? మార్చే క్యాలెండర్ నీకు అలాగే ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా, ఒక కొత్త క్యాలెండర్ తయారు చేయరా, కొత్త క్యాలెండర్ వాడాలి అని చెప్పి. ఓరే నీకు నవ్వు వచ్చి నవ్వుతావు, లేకపోతే సిగ్గులేనోడికి నవ్వే సింగారం అన్న సామెత ప్రకారం సిగ్గిడి చేసావు కాబట్టి నవ్వుతున్నావు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సిఈ బిసిఈ ఇది ఎట్లా అయితే ఏడీకి బీసీకి ఆల్టర్నేటివ్ గా తీసుకొచ్చి పెట్టారో, అలాగే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ కి ఆల్టర్నేటివ్ గా ఇంకేదన్నా వస్తే ఖచ్చితంగా దాన్నే పాటిస్తా నేను. కానీ నువ్వు నాకు ఒక ఏదో సలహా ఇచ్చావా, నీకు ఇది అట్టాకు ప్రింటింగ్ ప్రెస్ ఉందిగా, నువ్వే ఒకటి ప్రింట్ చేయి జనవరి నుంచి డిసెంబర్ బదులు ఇంకేటేదన్నా అని చెప్పేసి. మాకుందరా ఎడ్డి మొక్కవడా, నీకు అర్థం కాదంతే. విన్నారు కదా, యాక్చువల్గా ప్రపంచాన్ని కొలిచి అంటే ప్రపంచ కాలాన్ని విభజించేది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని తెలుసు మనందరికీ. పాఠ్య పుస్తకాల్లో కానీ, టెక్స్టుల్లో కానీ, హిస్టరీలో కానీ, మన చిన్నప్పుడు చరిత్రలు చదువుకున్నాం కదా, అదేం చేస్తారంటే క్రీస్తు పూర్వం క్రీస్తు అంటే ఎప్పుడైతే క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి ఒక కాలం, క్రీస్తు పుట్టక ముందు కూడా ఒక కాలం ఉంది కదా, దాన్ని బిఫోర్ క్రైస్ట్ అంటాం. సో ఇట్లాంటి డివైడ్ చేశారు. అసలు క్రీస్తే పుట్టినప్పుడు ఇట్లాంటి డివైడ్ చేయడం ఏంటి? ఇది చాలా విరుద్ధం, చాలా అబద్ధం. ఒక అబద్ధాన్ని ఇలా టెక్స్ట్ బుక్ల్లో పెట్టి ప్రజెంట్ చేయడం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా దీన్ని బ్యాన్ చేయాలి. క్రీస్తు అసలు పుట్టలేని ఊరికి అసలు ఎక్కడ పుట్టాడో చెప్పండి అని చెప్తున్నారు. ఒక క్రీస్తు పుట్టడం ఏంట్రా బాబు? క్రీస్తు అసలు ఇజ్రాయెల్లో మీరు వెళ్ళి చూస్తే కానీ, చరిత్రలో చూసినా కానీ, రోమా ప్రభుత్వపు చక్రవర్తులు పరిపాలించిన కాలంలో కానీ, ఈ చరిత్ర అంతా చదువుకుంటే యేసు ప్రభు వారు పుట్టారు, ఉన్నారన్న దానికి నిదర్శనం ఉంది కదరా బాబు, ఉంది. జనాభా లెక్కలు జరిగాయి, చక్రవర్తులు ఉన్నారు, అనేక మంది ఆ చరిత్రకారులు యేసు ప్రభు వారి యొక్క జననాన్ని గుర్తించారు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారని చెప్పారు. ఆయన సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉంది ఇజ్రాయెల్లో, యెరూషలేములో. మరి ఏంటి పరిస్థితి? నువ్వు నీ కళ్ళకు పొరలు కమ్మి గుడ్డివాడివై చూసినంత మాత్రాన ప్రపంచం అంతా గుడ్డిదనుకుంటున్నావా? చరిత్ర ఏమన్నా చింపితే చిరిగిపోయేదా? ఏదో కామెడీ డైలాగ్ అన్నట్టుగా చరిత్ర నువ్వు ఈజీగా చింపేస్తావేంటి చిరిగిపోవడానికి? పుక్కిటి పురాణాలు, కల్పిత కథలు చిరిగిపోతుండొచ్చు, కానీ చరిత్రలో నిలబడిన యథార్థ సంఘటనలు, యథార్థ గాథలు, యథార్థవంతమైన సత్యవంతమైన సంఘటనలు చరిత్ర చింపితే చిరిగేది కాదు. లలిత్ కుమార్ గారు కాదు. ఆధారాలు లేని లేకపోతే కల్పిత కథలుగా, పుక్కిటి పురాణాలుగా రాసినవి చరిత్రలో చిరిగిపోతాయేమో, కానీ నిజమైన సత్యవంతమైన యథార్థవంతమైన చరిత్ర చిరిగిపోదు. యేసు ప్రభు వారి చరిత్ర చిరిగిపోయేది కాదు, ఎప్పటికీ ప్రభావితం అవుతుంది. 2000 సంవత్సరాలకు పూర్వము జరిగిన ఆ పుట్టుక ఇప్పటికీ ప్రపంచ ప్రజానికాన్ని ప్రభావితం చేస్తుంది. దట్ ఈస్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది మీరు తెలుసుకోవాలి. అది ఉందనే కదా ఇప్పుడు మీ దుగ్ధ. ఎప్పుడు ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారు, క్యారెక్టర్ను దిగజార్చే ప్రయత్నం చేస్తుంటారు. మీకు ఇదే పని. సోషల్ మీడియా ఒకటి దొరికింది. మా క్రైస్తవులు ఉన్న ఒక 2-3 పాస్టర్లు మీకు కౌంటర్లు ఇస్తుంటారు. ఇక ఆ కౌంటర్లు, ఈ ఎన్కౌంటర్లు ఇవే సరిపోయినాయి, మీకు ఇవే సరిపోయినాయి. ఇవి యూట్యూబ్లలో వదిలేసి ప్రతి ఓరి మెదడులో మీరు ఏదో గొప్ప మేధావులు అన్నట్టుగా, గొప్ప ఏదో చరిత్రను తెలుసుకున్న చరిత్రకారుల లెక్క మీరు బిల్డప్లు ఇస్తుంటారు. ఎక్కడున్నారో బాబు, ఎక్కడ దొరికిన సంత ఇదంతా తప్పు. అలా చేయొద్దు. ఇప్పుడు మేమేమో క్రైస్తవులేమో మీ గ్రంథాలపైన ఇది పుక్కిటి పురాణాలు, కల్పిత కథలు, జరగని కథలు అని చెప్తే మీరు ఊరుకుంటారు? ఊకోరు. మళ్ళీ మీరు ఏమన్నా కానీ మేము గమ్మున ఉండాలి. అది బ్రహ్మ పదార్థం అన్నట్టుగా నమ్మాలి మేము. ఏంటి బాబు ఈ విషయాలు? ఇప్పటికైనా మానండి. అవి మీ గ్రంథాలను ప్రమోట్ చేసుకోండి, చక్కటి వాక్యాలను తీసి చక్కగా చెప్పుకోండి, హిందూ ఇజాన్ని మీరు ప్రమోట్ చేసుకోండి. తప్పేం లేదు. ఏది సత్యమైతే అది నిలుస్తుంది. అల్టిమేట్గా ఏది సత్యమో అదే నిలుస్తుంది, ఏది యథార్థమో అదే నిలుస్తుంది, ఏది పూర్ణమో అదే నిలుస్తుంది. అంతే తప్ప పూర్ణము కానిది, అసత్యమైనది, యథార్థము కానిది అన్నీ కొట్టివేయబడతాయి, అన్నీ ఎగిరిపోతాయి. ఒక రోజంటూ వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేయండి. అంతేగాని
ఇలా ఇష్టానుసారంగా నోటికి తోచిన విధంగా భ్రష్టు పట్టించాలనే ఒక ఒక ఆశ కోరికతో చేస్తే మీరు భ్రష్టు పట్టిపోతారేమో కానీ క్రైస్తవత్వం కానీ క్రీస్తు కానీ ఏనాటికి భ్రష్టు పట్టాడు. అదొకసారి గుర్తుపెట్టుకో. మీకు మారు మనసు కలగాలి, మీరు త్వరగా చేంజ్ కావాలి. మీకు మారు మనసు కలవాలని మీకు ఆ కరుణాకు సుగ్గున, లలిత్ కుమారు ఇలాంటి వారు కొంతమంది ఉన్నారు బ్యాచ్. ఎప్పుడు ఇదే పని. మీరందరికీ ఈ మారు మనసు కలగాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.